అందరికీ నమస్కారం అండి. అందరికీ కనుమ శుభాకాంక్షలు అండి. ఈరోజు మేము రామలింగేశ్వర నగర్ యనమల కుదురు కొండ మీద, శివాలయం కొండ మీద ఉన్నామండి. ఈ కొండ పూర్వకాలం ఇక్కడే ఉన్నదా, ఇంకెక్కడి నుంచి అయినా వచ్చినదా అనేది నేను ఇప్పుడు వివరిస్తానండి. పూర్వకాలం కృష్ణానది ప్రవహించడానికి, మనకి సముద్రంలో కలవటానికి ఇక్కడ ఈ ప్రాంతంలో విజయవాడ పరివాహక ప్రాంతం అంటే పూర్వం దీనికి ఒక పేరు కూడా లేదు, ఒక వాడలాగా ఉండేది. ఆ నదికి కొండ అడ్డం రావటం వల్ల కృష్ణానది ఆ కొండని ప్రార్థించి, అమ్మ చిన్న ఒక బెజ్జంలాగా ఇవ్వమ్మ, ఆ బెజ్జంలోంచి నేను నీరు కిందకి సముద్రంలో కలుస్తాను, లేకపోతే పైన ఊర్లు మునిగిపోతాయి, జనం మునిగిపోతారు, నాకు ఒక బెజ్జం ద్వారం లాగా ఇస్తే నేను ఆ బెజ్జం ద్వారంలాగా సముద్రంలో కలుస్తానని చెప్పి అడగటం వల్ల ఆ కొండ ఇంద్రకీలాద్రి, ఇప్పుడున్న ఇంద్రకీలాద్రి కొండ అప్పుడు మొత్తం ఒకటిగా ఉండేది. చిన్న బెజ్జంలాగా ఇవ్వటం వల్ల ఆ బెజ్జంలోంచి నీరు ప్రవహించటం, ఆ ఫోర్స్కి ఒక కొండ ఒక కిలోమీటర్ కొండ నెట్టుకొని వచ్చి ఈ రామలింగేశ్వర కొండగా ఇక్కడ ఆగిపోయిందండి. అలాగే ఇక ఆ బిరుబిరు ఆ కృష్ణా నది అనేది ఇక మనకి అంశలదేవి కాడ సముద్రంలో కలవటం జరిగింది. అయితే ఇప్పుడున్న యనమల కుదురు గ్రామం యొక్క పేరు పురాతన కాలంలో 1000 మునుల కుదురు అని పేరు ఉండేది. 1000 మునుల కుదురు ఎందుకన్నారంటే, ఈ కొండ మీద యొక్క ఒక 1000 మంది మునీశ్వరులు తపస్సు చేసుకొని వెళ్ళారంట. అప్పటి నుంచి 1000 మునుల కుదురు అని చెప్పి వాడికి పేరు పలకటం జరుగుతుంది. ఈ 1000 మునుల కుదురు కాలక్రమేణా పిలవటం వల్ల 1000 మునుల కుదురు కాస్త యనమల కుదురుగా మారిందండి. అలాగే ఈ కొండ మీద శివలింగం ఎవరు ప్రతిష్ఠించారంటే, పూర్వకాల పరశురాముడు ఈ నదీ పరివాహక ప్రాంతాలన్నీ విహరించుకుంటూ వెళ్తూ ఆయన సాయం సంజీవేళ అవంగులోనే ఆయన శివభక్తుడు, శివ ఆరాధన చేసుకోవడానికి ఈ కొండ మీదకి వచ్చి ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి ఆయన ఆరాధించి వెళ్ళిపోవటం. ఆ తర్వాత ఈ 1000 మునులు కుదురు, ఇప్పుడున్న యనమల కుదురు జనం ఆ కొండ మీద ఉన్న శివలింగానికి పూజలు చేయటం, అలాగే కాలక్రమేణాగా పెద్ద కొండగా అయిపోయి ప్రతి సంవత్సరం మహాశివరాత్రికి తిరునాళ్ళ 101 ప్రభలతో బాగా జరుపుకోవడం జరుగుతుందండి. అలాగే మీ అందరికి కూడా వచ్చే నెల ఫిబ్రవరి 15వ తారీఖు మహాశివరాత్రి తిరునాళ్ళ అంగరంగ వైభవంగా 101 ప్రభలతో జరగడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ యనమల కుదురు మహాశివరాత్రి తిరునాళ్ళ ఇచ్చేసి సందర్శించాలని మేము కోరుకుంటూ మనస్ఫూర్తిగా సెలవు తీసుకుంటున్నామండి.